రైట్ అండి. డిజిటల్ మార్కెటింగ్. సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? మీరు చాలా వరకు వింటుండొచ్చు ఈ మధ్య డిజిటల్ మార్కెటింగ్ అనేది. సో మా సో అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో ఒకప్పుడు ఏదైనా ఒక బిజినెస్ కి లీడ్స్ తేవాలన్నా, సేల్స్ తేవాలన్నా ఒక పేపర్‌లో గాని, ఒక టీవీ యాడ్ గాని డైరెక్ట్ చేస్తుండే అనమాట. ఇప్పుడు అట్లా కాదండి. ఇప్పుడు చూడండి, నేను హైదరాబాద్‌లో ఉన్నా. ఐయామ్ సిట్టింగ్ ఓవర్ హియర్. యూ పీపుల్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. మీరు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ మీటింగ్‌లోకి జాయిన్ అయ్యారు. దానికి కారణం ఏంటండి? మేబీ ఒక వాట్సాప్, మేబీ ఒక యూట్యూబ్, మేబీ ఒక ఇన్‌స్టాగ్రామ్. వాటి ద్వారా హౌ యూ ఆర్ మేకింగ్ ద బిజినెస్, దట్ ఈస్ కాల్డ్ డిజిటల్ మార్కెటింగ్ అండి. దట్స్ ఇట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు నాది కంప్లీట్ ఆన్లైన్ ట్రైనింగ్. ఓకే, సో ఫిజికల్ ట్రైనింగ్ కాదు. ఫిజికల్ ట్రైనింగ్ ఐ యూస్ టు టేక్, బట్ 6 months బ్యాక్ స్టాప్ చేసిన అనమాట. సో బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు బిజినెస్ ఎలా వస్తుంది, హౌ పీపుల్ ఆర్ జాయినింగ్. సో దిస్ ఈస్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్, సుభాష్ మంగళం. యూ కెన్ సీ మై ప్రొఫైల్ హియర్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, జాబ్ ఓపెనింగ్స్ గురించి కానీ, సబ్జెక్ట్ గురించి కానీ, సమ్ టైమ్స్ ఎంటర్టైన్మెంట్ గురించి కానీ, ఇవన్నీ చూపించుకుంటూ ఐఎమ్ అట్రాక్టింగ్ ద ఆడియన్స్ డిజిటల్లీ. సో ఇంతగానే మన ప్లాట్ఫామ్ అనేది ఓన్లీ ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయడానికే కాదండి. దర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. ఒక ప్లాట్ఫామ్ ని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు బిజినెస్ పరంగా అనేది మీరు నేర్చుకోవచ్చు. సో ఒక రీల్ అనేది తక్కువ రీచ్ కావచ్చు, ఒక రీల్ అనేది చాలా రీచ్ కావచ్చు. ఓకే, చూడండి, 465, 466,000 ఇది 58,000 రీచ్ పోయింది. ఇది 79,000. సో లార్జర్ ఆడియన్స్ ని రీచ్ అవుతున్నాం అని అంటే మనం ఆబ్వియస్ గా సో మెనీ పీపుల్ ఇట్ ఈస్ రీచింగ్ అండ్ దే విల్ ఎంక్వైరీ ఫర్ ద కోర్స్, దే జాయిన్ ఇట్. ఇదే విధంగా ఏ బిజినెస్ కైనా, ఇప్పుడు ప్రతి బిజినెస్ అండి, ఒక KFC కావచ్చు, ఒక స్టార్ బక్స్ కావచ్చు, ఒక ICICI బ్యాంక్ కావచ్చు, ఒక అపోలో హాస్పిటల్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా సోషల్ మీడియా అవేర్నెస్ అవసరము. ఈవెన్ పొలిటీషియన్స్ కి కూడా ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది, అది మేనేజ్ చేసే వాళ్ళు డిజిటల్ మార్కెటరే అనమాట. సో మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా పోస్ట్ చేయాలి, కానీ దాని ద్వారా బిజినెస్ ఎలా చేయాలన్నది మనం నేర్చుకుంటాం ఇక్కడ. సో దిస్ ఈస్ కాల్డ్ డిజిటల్ మార్కెటింగ్. ఇట్ కెన్ బి ఇన్స్టాగ్రామ్, ఇట్ కెన్ బి యూట్యూబ్. యూట్యూబ్ లో ఇవన్నీ వీడియోస్ వస్తున్నాయి చూడండి. ఐ హావ్ అ యూట్యూబ్ ఛానల్. రీసెంట్ గా ఇది జస్ట్ 1 month బ్యాక్ స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నంబర్స్ చూడండి, ఐ కెన్ సీ ఎవ్రీథింగ్. ఏ వీడియో ఏ విధంగా పర్ఫార్మ్ అయిపోయింది, ఎన్ని సబ్స్క్రైబర్స్ మనకు వస్తున్నాయి, లాస్ట్ 48 hours లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి. సో పర్టికులర్ వీడియో, ఇది వీడియో తీసుకుందాం, ఈ వీడియో ఎలా పర్ఫార్మ్ అయిపోయింది, దీని ద్వారా బిజినెస్ ఎంతమంది. సో 1,52,000 వ్యూస్. ఇది ఒక్క వీడియోకి మనకు 991 సబ్స్క్రైబర్స్ వచ్చారు. దాంతో పాటు ఎక్కడెక్కడ నుంచి, యాడ్స్ నుంచి ఎంతమంది వ్యూస్ వచ్చినాయి, సర్చ్ నుంచి ఎంతమంది వచ్చింది, ఆడియన్స్ ఎక్కడ నుంచి ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఏంటి, మేలా ఫీమేలా, ఈ విధంగా ఎవ్రీథింగ్ అనలిటిక్స్ గా మాట్లాడతామండి. ఓకే, ఈవెన్ వాట్సాప్ మార్కెటింగ్ కూడా పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ చూడండి, దీన్ని గూగుల్ యాడ్స్ అంటారు. ఓకే, మనము ఇది 17th, టుడే May 17th రోజు నేను ఖర్చు చేసిన అమౌంట్ చూడండి, 11,000 రూపాయలు ఖర్చు చేసిన. 11,000 రూపీస్ నేను ఖర్చు చేయడం వల్ల నాకు 47,000 ఇంటరాక్షన్స్ వచ్చినాయి. 10 lakhs పీపుల్ సా మై యాడ్. 10 లక్షల మందికి బ్రాండింగ్ అయింది. సో మన బ్రాండింగ్ ఎలా చేసుకోవాలా, వ్యూస్ ఎట్లా తీసుకురావాలా, సేల్స్ ఎట్లా తీసుకురావాలి, ఆబ్వియస్ గా వీ హ్యావ్ టు పే మనీ. ఇక్కడ అడ్వర్టైజింగ్ అనమాట ఇది. సో యూ విల్ బి ఏ అడ్వర్టైజర్. మీరు మన్మధుడు సినిమా చూసారు, నాగార్జున, అందులో యాడ్ ఏజెన్సీ అని మాట్లాడతారు. అప్పట్లో అది ట్రెడిషనల్ యాడ్ ఏజెన్సీ అండి. వాళ్ళు ఫిజికల్ గా వచ్చి ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడం. ఇప్పుడు అంతా డిజిటల్ అనమాట, త్రూ సోషల్ మీడియా ద్వారా ఇలా చేసుకోవాలన్నది. ఇక్కడ చూస్తే ఇంకా నా దగ్గర ఉన్న అవైలబుల్ ఫండ్స్ ఇవి, బట్ నేను ఖర్చు పెట్టిన అమౌంట్ చూడండి, ఇది మేలోనే ఖర్చు పెట్టిన అమౌంట్. ఆల్రెడీ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం అనమాట. సో యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఎంత మందికి రీచ్ చేస్తున్నాము, దాని తర్వాత మనం ఎంత బిజినెస్ చేస్తున్నాము, వెదర్ వి మేకింగ్ ప్రాఫిట్ ఆర్ నాట్, వాట్ ఈస్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ అ డిజిటల్ మార్కెటింగ్. సో నవ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఏదైనా ఒక ప్రోడక్ట్ అంటే చూడండి, ప్రోడక్ట్ అంటే నా ప్రోడక్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. నేను ఒక డిజిటల్ మార్కెట్ ట్రైనర్ని, ఇది నా వెబ్సైట్, దీనికి సేల్స్ తీసుకురావడం నా టార్గెట్.
దీంతో పాటు ఇది ప్రోడక్ట్ బేస్డ్ కాదు, సర్వీస్ బేస్డ్. ఇప్పుడు నాకు ఒక క్లయింట్ ఉందండి, ఇది mybeautyexchange.com అని. ఇది ఒక ఈ కామర్స్ వెబ్సైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్ ని కూడా ఎలా క్రియేట్ చేయాలి కూడా మనం నేర్చుకుంటాం డిజిటల్ మార్కెటింగ్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి. ప్రోడక్ట్ ఇక్కడ గుర్తుపట్టండి, ఇక్కడ ప్రోడక్ట్ ఏంటండి, వీళ్ళు ఏమి అమ్ముతున్నారండి, ఇది చూసి ట్రై చేయండి. ట్రై టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ సెల్లింగ్. ఎనీవన్ ఐడియా? మాధవి, సాయిరామ్, మాధురి ఏం సెల్ చేస్తారండి? విగ్. వెరీ గుడ్. దే ఆర్ ట్రైంగ్ టు సెల్ ద విగ్ అండి. అంటే వీళ్ళు ఆఫ్రికన్ అమెరికన్స్ అన్నమాట, వాళ్ళకు తక్కువ ఉంటుంది హెయిర్. సో డ్యూ టు నెంబర్ ఆఫ్ రీజన్స్ వాళ్ళు, బట్ దే లైక్ ఇట్. నాకు హెయిర్ స్టైల్ పెట్టుకొని ఉంటుంది అనమాట. కాబట్టి ఇదంతా విగ్ మొత్తం అమ్మితే వాళ్ళు ఇక్కడ స్టిక్ చేసుకొని పార్టీలకు కానీ దానికి వెళ్తారు అనమాట. మోస్ట్ ఆఫ్ దిస్ హెయిర్ ఈస్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ. ఓకే, ఇది చాలా బిగ్గెస్ట్ బిజినెస్ అండి. చూడండి, ఒక విగ్ $20 అంటే వాళ్ళు నెలకి ఈజీగా 5 to 6 విగ్స్ వాడతారు. సో ఒక్క పర్సనే $100 బిజినెస్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ చేస్తూనే ఉంటారు. త్రూ అవుట్ యూఎస్ కి మేము సప్లై చేస్తాం ఇది. సో ఈ బిజినెస్, ఇగో ఇది విగ్. ఈ బిజినెస్ కి వెబ్సైట్ ఎట్లా చేయాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలని మొత్తం మేము చూసుకుంటాం. ఈ వెబ్సైట్ కి గానం ఎంతో తెలుసా? $60,000 ఎవ్రీ మంత్ నేను ఈ కంపెనీకి ఇస్తున్న ప్రాఫిట్. అంటే నా యూట్యూబ్ లో నా మార్కెటింగ్ గురించి చూసిన వీళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు ఇనిషియల్ గా $1,000 కూడా చేయకపోతుండే. నేను మార్కెటింగ్ చేసి అన్ని విధాలుగా డిజిటల్ మార్కెటింగ్ లో వాట్ ఎవర్ ఐఎమ్ గివింగ్ ఇస్ దిస్ సేల్స్. ఇప్పుడు చూస్తే ఈ రోజుకి ప్రస్తుతానికి ఇక్కడ చూడండి, May 17th, ఈ రోజు ఆల్రెడీ $131 అయినాయి. అంటే ఇప్పుడే మార్నింగ్ అయింది యూఎస్ లో, ఇంకా కాలేదు, మిడ్ నైట్ అన్నారు, స్టిల్ సేల్ అయిపోయింది. ఒకసారి అనలిటిక్స్ చూపిస్తాం మీకు. ఈ టైం స్పాన్ లో Feb 9 to May 9 వాళ్ళకైనా సేల్ చూడండి, $1,44,000. ఎవ్రీథింగ్ నంబర్స్ అండి, నంబర్స్. వెబ్సైట్ క్రియేట్ చేయడం నుంచి ఎక్కడి నుంచి వస్తుంది సేల్? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, పింట్రెస్ట్, డైరెక్ట్ సర్చ్ అంటే గూగుల్, సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్, మొబైల్ నుంచి వస్తుందా, డెస్క్టాప్ నుంచి వస్తుందా, టాబ్లెట్ నుంచి వస్తుందా, సోషల్ మీడియా ఎక్కడి నుంచి వస్తుంది, మార్కెటింగ్ ద్వారా ఎంత సేల్ అయింది, ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాం. తర్వాత ఏ కంట్రీ నుంచి వస్తుంది సేల్. ఓకే, సో ఒక సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ, ఏదైనా స్కూల్ కానీ, కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ వాళ్ళ వెబ్సైట్లో తీసుకురావాలి, వాళ్ళకి లీడ్స్ ఎట్లా తీసుకురావాలన్నది నేర్చుకుంటాము. లేదంటే ఏదైనా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, ఇప్పుడు ఈ కంపెనీ లాగా ఏదైనా ఈ కామర్స్ కంపెనీ లాంటి వాళ్ళకి కూడా సేల్ ఎట్లా తీసుకురావాలని నేర్చుకుంటాం. దిస్ ఇస్ కాల్డ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఈ కోర్స్ నేర్చుకుంటే ఏం చేయొచ్చు మనం? వాట్ ఈస్ ద కరియర్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్? ఫస్ట్ అండి, జాబ్ చేయొచ్చు. నేను చెప్తున్నది ఏంటంటే 100% జాబ్ గ్యారంటీ. అసిస్టెంట్స్ కాదండి, అసిస్టెంట్ అంటే వాళ్ళు చెప్పలేం, నేను ట్రై చేస్తా అంటారు. నేను గ్యారంటీ అని చెప్తున్నా. నీకు జాబ్ రాకపోతే నువ్వు ఫీజు కట్టిన అమౌంట్ రిఫండ్ చేస్తా. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా ఉన్నా అంటే, ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎవరికి అవసరం వస్తుందో చూడండి. ఎన్నో ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి, వీళ్ళందరికీ మార్కెటింగ్ కావాలి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? మీ ప్లేస్ లో ఉన్న, మీ ఏ ప్లేస్ అయినా ఉండొచ్చు అండి. మీది భీమవరం ఉండొచ్చు, కర్నూలు ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు. మీ ప్లేస్ లో స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి. ఓకే, ఒక డెంటల్ డాక్టర్ ఉండొచ్చు, ఒక ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రిషియన్, ప్రతి ఒక్కరికి కావాలండి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే బిజినెస్ ఆన్లైన్ లో లేకపోతే వాళ్ళు సేల్ చేయలేరు. ట్రెడిషనల్ పోయినాయి ఆల్రెడీ, కాంపిటీషన్ పెరుగుతుంది. కాబట్టి డిజిటల్కి అయితే ఎవరు వస్తారో వాళ్ళు సేల్ కాదు. కాబట్టి ప్రతి కంపెనీకి ఇప్పుడు రీసెంట్ గా ప్లేస్ అయిన పీపుల్ ని చెప్తాను. వీక్యూబ్ అనే కంపెనీ 5 మందిని రిక్రూట్ చేసుకుంది. అదొక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూకట్పల్లిలో ఉంది అనమాట. ఓకే, ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ 3 రిక్రూట్ చేసుకున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు? అవుట్డోర్ వెడ్డింగ్, డెస్టినేషన్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్, క్యాండిడ్ వెడ్డింగ్, ఇవన్నీ చేస్తారు. వాళ్ళు ఒక్క వెడ్డింగ్ చేస్తే యూ డోంట్ బిలీవ్, హైదరాబాద్ లో అయితే 5 to 10 lakhs తీసుకుంటారు. అంత సినిమాటిక్ లెవెల్లో వెడ్డింగ్ చేస్తారు. అంత బిజినెస్ అయినప్పుడు దే నీడ్ మార్కెటింగ్. ఓకే, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా మా వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీస్ అండి, ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కావాలి. ఫెర్నాండైజ్ హాస్పిటల్, యశోద హాస్పిటల్, ఇవన్నీ హాస్పిటల్లో నా స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా మార్కెటింగ్ కావాలి. ఇప్పుడు చూడండి ఎన్ని డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క సెక్టర్ కి కావాలి. ఒక KFC రెస్టారెంట్ కు
వాళ్ళ సోషల్ మీడియా మెయింటైన్ చేయడానికి ఒక డిజిటల్ మార్కెటర్ కావాలి, ఒక ఐసిఐసి బ్యాంక్కి. సో అందుకే చాలా జాబ్స్ ఉన్నాయని చెప్తా. చాలా మంది స్టూడెంట్స్ కి ఫ్యాన్సీ ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తుందా సార్? సాఫ్ట్వేర్ కంపెనీలో ఇప్పుడున్న రెసెషన్ కి మీరు చూసారు కదా ఎట్లుంది. రీసెంట్ గా నేను ఒక అమ్మాయితో మాట్లాడినా 3 years నుంచి సేమ్ సాలరీ నడుస్తుందంట. కాబట్టి ప్రతిసారి ఒకటే గ్రేట్ అనుకోవద్దు. మన ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ కంటే పెద్ద ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ అనేది ఒక 20 years నుంచి ఉంటున్నాం, బట్ మార్కెటింగ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మార్కెటింగ్ ఇండస్ట్రీకి, ఫుడ్ ఇండస్ట్రీకి, హాస్పిటల్ ఇండస్ట్రీకి దీనికి ఎప్పుడు సాగు ఉండదండి. జలాలు ఉండని రోజులు తీరాలి. ఓకే, తర్వాత వీళ్ళకు ప్రమోట్ చేయడానికి ఏ ప్రోడక్ట్ అయినా సరే, బట్టలు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఏదైనా సరే మార్కెటింగ్ చేసుకోవాలి, అప్పుడే వాళ్ళు రీచ్ అవుతారు. తర్వాత ఎక్కువ తింటే రోగాల పాలు కూడా అవుతారు, హాస్పిటల్ కూడా కావాలి, ఎవరికైనా రోగం రావాల్సిందే. సో ఈ 3 ఇండస్ట్రీస్ సాగు అండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ మన వచ్చింది, రేపు పొద్దుగా తగ్గిపో ఉండొచ్చు, ఇంకేదో వచ్చింది మళ్ళీ తగ్గిపోతుండొచ్చు, కానీ ఈ 3 ఇండస్ట్రీలు. కాబట్టి మీరున్నది మార్కెటింగ్ ఇండస్ట్రీ. కాకపోతే ఈ మార్కెటింగ్ కి నేను చెప్తున్నా, మన తెలుగులో అయితే నువ్వు ఏ తెలుగు దగ్గర చూస్తే 99% 10th అయిపోయినాక ఏం చేస్తారంటే వాళ్ళు ఎంపీసీ చేస్తారండి, లేదంటే బైపీసీ చేస్తారండి. అంటే డాక్టర్ అన్నా ఇంజనీర్ అన్నా అంతే. కానీ ఎవడన్నా సిఈసీ చేస్తారండి 1% బండి. అది ఎవరు చేస్తారు? నువ్వు నాకు ఏం రాదు అంటే సైడ్ సిఈ చేస్తాడు. అంటే నేను పాస్ కావాలనుకున్నాడు. కానీ హైదరాబాద్కి రండి, ఏ మార్వాడి కూడా, ఏ అగర్వాల్ కూడా ఎంపీసీ బైపీసీ తీసుకోరండి. వాళ్ళు ఎవరు డాక్టర్లు ఇంజనీర్లు కారు. అసలు వాళ్ళు చేసేది బిజినెస్. అంటే వాళ్ళ క్లియర్ మైండ్ ఉంది. అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి లేదండి 90% ఉంటుంది వాళ్ళకు సబ్జెక్టు, 90% మార్క్స్ చూడతారు. కానీ వాళ్ళ క్లియర్ గోల్ సిఈసి చేస్తా, నేను సిఈసి చేసిన తర్వాత బీబీఏ చేస్తా, బీబీఏ చేసిన తర్వాత ఎంబీఏ చేస్తా, తర్వాత బిజినెస్ హ్యాండిల్ చేస్తా. ఈ ఎంపీసీ బైపీసీ చేసిన తెలుగులో మనం ఏం చేస్తున్నాం, తర్వాత ఒక ఇంజనీరింగ్ చేస్తాం, ఏదో చేసిన తర్వాత ఏం చేస్తారు, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్. అంటే మనం ఒకరి కింద పని చేయడమే. కానీ వీళ్ళు ఏం చేస్తారు, కంపెనీ స్టార్ట్ చేసి మనలాంటి వాళ్ళని 100 మంది రిక్రూట్ చేసుకుంటారు అనమాట. ఓకే, బిజినెస్ అన్నమాట. సో ఈ బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. కాకపోతే అప్పట్లో మార్కెటింగ్ అంటే కంపెనీస్ కలవాలి, తెలియడం అండి. ఇప్పుడు మార్కెటింగ్ అట్లా కాదండి. ఇప్పుడు నేను ఇక్కడనే ఉండి పనిచేస్తున్నా. ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ బిజినెస్. మీరు ప్రూఫ్ చూస్తారు కదా, నేను ఎక్కడ పోవట్లేదు. కాబట్టి మార్కెటింగ్ అంటే అమ్మాయిలు భయపడకంటే మేము బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు ల్యాప్టాప్ ముందర కూర్చొని ఏం చేస్తారో అదే మనం చేస్తాం. బట్ ఇంకా అంతకంటే మంచిగా ఉంది కరియర్. సో జాబ్ గ్యారంటీ. మీరు ఫ్రెషర్ అనుకోండి, నేనేం చెప్తున్నా అంటే 10,000 కానీ 15 కానీ 20 కానీ ఈ శాలరీ ఉంటుందండి. ఇంతకు మించి ఎక్కువ ఏముండదు. డిజిటల్ మార్కెటింగ్ లో ఫ్రెషర్ శాలరీస్ ఇంతే ఉంటాయి, ఎక్కువ ఉండదు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సార్, సాఫ్ట్వేర్ కంపెనీలో 30,000 వస్తుంది సార్ జాబ్ అంటే 30,000 వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కి 33,000 అవుతుంది, నెక్స్ట్ ఇయర్ కి 35,000 అవుతుంది. గ్రోత్ అట్లుంది. నా రీసెంట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. పవన్ అనే స్టూడెంట్ 18,000 రూపీస్ కి జాయిన్ అయ్యాడు ఫెర్నాండెస్ హాస్పిటల్లో. 6 months కాంట్రాక్ట్. 7th month నుంచి ఆయన ప్యాకేజ్ 4.8 lakhs ప్యాకేజ్. మీరు గ్రోత్ చూడండి, 6 months లో ఎక్కడ గ్రోత్ ఉందండి? అంత గ్రోత్ ఉంది. 3 years ఎక్స్పీరియన్స్ పీపుల్ ₹1,00,000 నెలకు కూడా డ్రా చేస్తున్నారండి. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్. ఇక్కడ వస్తున్నామంటే హార్డ్ వర్క్ రెడీ చేసుకోవాలి. టాలెంటెడ్ పీపుల్ నాకు అవసరమే లేదు. ఓకే, మీరు బిలో యావరేజ్ అయినా సరే హార్డ్ వర్క్ చేస్తున్నారంటే ఈ ఇండస్ట్రీ నీకు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఇది. సో మీరు శాలరీ గురించి పనిచేయకండి ఫ్రెషర్ గా, స్కిల్ గురించి నేర్చుకోండి. ఈ స్కిల్ ఎట్లా నేర్చుకోవాలి అన్నది నేర్చుకుంటే మీకు ఫుల్ డిమాండ్. దిస్ ఇస్ వన్ థింగ్. సెకండ్ అండి, జాబ్ చేంజ్. అంటే మీరు ఆల్రెడీ వేరే కంపెనీలో పనిచేస్తారు, మీకు 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ కరియర్ బాగాలేదు. ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకు అట్లే స్టాగ్నెంట్ ఉంది కదా, అలాంటి వాళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ రావచ్చు. మీకు కూడా మంచి ప్లేస్మెంట్ ఇప్పిస్తాము. అండ్ డెఫినెట్లీ యువర్ కరియర్ విల్ బి వెరీ గుడ్. ఎవరైనా సరే, ఇంతవరకు నేను చాలా మంది పీపుల్ కి కరియర్ స్విచ్ చేసిన, దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ విత్ ఎ వెరీ గుడ్ ప్యాకేజ్. థర్డ్, బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఆన్లైన్ లోనే బిజినెస్ చేయాలనుకుంటున్నారు. డిఫరెంట్ మా ఫాదర్ బిజినెస్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళకు సూపర్ గా సెట్ అవుతుంది. బిజినెస్ ఎట్లా చేయాలని నేను చూపిస్తాను. ఫోర్త్, నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు, మేబీ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ దిస్ ఇయర్, మా హస్బెండ్ బయటికి వెళ్ళడం ఇష్టం లేదనుకుంటే ఇంటి దగ్గరనే కూర్చొని ఫ్రీలాన్సింగ్ ఎట్లా చేయాలి, ఒక క్లయింట్ ఎట్లా కొట్టాలి, వాళ్ళకి ఎట్లా చేయాలి, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్, హౌస్ వైఫ్స్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఏ విధంగా దొరకట్టుకోవచ్చు, ఎలా చేయొచ్చు అనేది కూడా.
ఒకటే కోర్స్ కానీ ఇన్ని బెనిఫిట్, ఇలాంటి బెనిఫిట్స్ ఉన్న కోర్స్ ఇంకోటేది. ఎందుకంటే ఇది కోర్స్ కాదు, ఒక సెగ్మెంట్. ఒక జావా నేర్చుకుంటే జావా పరంగా నువ్వు కంపెనీలో పని చేయాలి అంతే, ఇలా అట్లా కాదు. ఏది లేదంటే కొత్తగా నువ్వే ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. దాట్స్ ఇట్. ఓకే, సో దిస్ ఈస్ ద కరియర్ అబౌట్ దిస్. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈస్ ద కరియర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. తర్వాత ఈ కోర్సు డ్యూరేషన్, ఫీజు దాని గురించి మాట్లాడదాం. అందుకంటే ముందు ఈ కోర్సులో ఉండే మాడ్యూల్స్ ఏమున్నాయంటే, వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఫస్ట్ నేర్పించేది వెబ్సైట్ డిజైనింగ్. ఇలాంటి వెబ్సైట్ ఎలా తయారు చేయాలి, ఇదే కాదు ఇంతకుముందు చూపించిన కదా మై బ్యూటీ ఎక్స్టెన్షన్. నార్మల్ వెబ్సైట్ నుంచి ఈ కామర్స్ వెబ్సైట్ కూడా ఎట్లా చేయాలని నేర్పిస్తారు. ఫస్ట్ 2 weeks ఇదే ఉంటుంది మీకు, వెబ్సైట్ డిజైనింగ్ ఎట్లా చేయడం. కోడింగ్ లేదు, మళ్ళీ కోడింగ్ లేకుండా ఎలా చేయాలి. ఇదే వెబ్సైట్ ని మీరు డిజైన్ చేయాలి అనుకుంటే మీకు కావాల్సిన కోడింగ్ చూడండి ఎంత ఉంటుందో. ఇదంతా కోడింగ్ ఉంటుంది. ఇంత నేర్పిస్తానంటే మీరు ఎవరు రారు, మళ్ళీ ఫోన్ కూడా లేపరు. ఈ కోడింగ్ నేను నేర్పియను, కోడింగ్ లేకుండా, ఇది కోడింగ్ లేకుండా డిజైన్ చేసిన వెబ్సైట్. ఓకే, సిస్టమే ఆటోమేటిక్. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది, కోడింగ్ మనం రాయాల్సిన అవసరం లేదు, బిల్డింగ్ కోడ్ ఉంటుంది అంతే. ఓకే, ఈ వెబ్సైట్ ఎలా చేయాలని నేర్పిస్తుంది. ఈ నేర్చుకోవడం లాభం ఏంటంటే, కంపెనీకి పోయినప్పుడు ఆ కంపెనీకి పని చేయొచ్చు, లేదంటే నీ సొంత కంపెనీకి నువ్వు వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళకు నువ్వు చేసి డబ్బులు సంపాదించవచ్చు. ఆల్రెడీ నా ఎగ్జిస్టింగ్ బ్యాచ్ వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ మేకింగ్ మనీ. దాంతో పాటు ఈ మోడల్స్ నేర్చుకుంటారు. SEO, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, గూగుల్ అనలిటిక్స్. ఈ SEO అంటే ఏంటంటే, గూగుల్ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ టాప్ లో ఎలా రావాలి. ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ అని గూగుల్ సెర్చ్ చేస్తారు. టాప్ లో వచ్చిన 10 people ఎవరినోరు క్లిక్ చేస్తాం, సెకండ్ పేజ్ కి ఎవరు పోడు. సో అలాంటప్పుడు మన వెబ్సైట్ ని టాప్ లో ఎలా పెట్టాలన్నది మనం నేర్పిస్తాం. గూగుల్కి వెళ్ళినాం, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు ఏమని సర్చ్ చేస్తారు అది అనలైజ్ చేసి దానికి వాల్యూమ్ ఎంత ఉందో చూసి ఆ కీవర్డ్ ను టార్గెట్ చేసుకొని మన వెబ్సైట్ ని టాప్ ఎట్లా పెట్టాలని చూస్తారు. ప్రస్తుతానికి వెడ్ మీ గుడ్ అనేవాడు టాప్ లో ఉన్నాడు, ఈయన చాలా బిజినెస్ అవుతుంది. అసలు దట్టు మీ క్లయింట్ అనేవాడు లేడు, ఏనో సెకండ్ పేజ్ లో థర్డ్ పేజ్ లో ఉన్నాడు. ఈ థర్డ్ పేజ్కి ఎవరు రారండి. ఇది ఒకటి ఉంది అనుకోండి, ఇదే మీ వెబ్సైట్ అనుకోండి, ఇప్పుడు దీనికి ఎవరు రారు. అలాంటప్పుడు ఈ వెబ్సైట్ ని టాప్ 10 లోకి ఎలా తీసుకురావాలి అనేది మనం నేర్పిస్తాం. దాన్నే SEO అంటారు, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, నెక్స్ట్ గూగుల్ యాడ్స్ అండి. మీరు యూట్యూబ్కి వెళ్ళినప్పుడు మీరు చాలా వరకు యాడ్స్ చూస్తుండొచ్చు కదా. ఓకే, మీరు యూట్యూబ్కి వెళ్ళినప్పుడు ఎన్నో యాడ్స్ కనిపిస్తాయి. యూట్యూబే కాదు, ఇప్పుడు చూడండి ఈ కీవర్డ్ కి ఇది యాడ్ అండి, స్పాన్సర్డ్ అనేది. అంటే మన వెబ్సైట్ టాప్ లో లేనప్పుడు మనం యాడ్ ఎలా పెట్టాలన్నది నేర్చుకుంటాం. ఇదొకటి. నెక్స్ట్, మీరు యూట్యూబ్ లో ఒక వీడియో ప్లే చేద్దాం అనుకుంటారు, కానీ వెన్ యు ఆర్ ప్లేయింగ్ ద వీడియో ఎన్నో యాడ్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఇది పుష్ప సాంగ్ కొడదాం. ఓకే, ట్రై దిస్. చూడండి, నేను ఆ వీడియో నా అన్వేషణ అనే ఛానల్ వీడియో ప్లే చేద్దాం అనుకుంటే సడన్ గా ఒక యాడ్ వస్తుందండి. ఈయన స్పోకెన్ ఇంగ్లీష్ అంటారు, ఆయన గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు. ఈయన స్పోకెన్ ఇంగ్లీష్ కి బిజినెస్ రావడానికి ఆయన ఏం చేస్తున్నట్టే, యూట్యూబ్ లో ఎవరైతే వీడియో వాచ్ చేస్తారో వాళ్ళకు ఆయన యాడ్ చూపిస్తున్నారు అనమాట. చూడండి, ఐదర్ యూ కెన్ స్కిప్ ఆర్ యూ కాంట్ స్కిప్ ద యాడ్. ఈ విధంగా మన బిజినెస్ సంబంధించిన యాడ్ కూడా ఇక్కడ పెట్టొచ్చు. ఓకే, దీనికి చాలా విజిబిలిటీ ఉంటుంది. అయితే ఇదే యాడ్ టీవీలో కూడా వస్తుందండి. టీవీ యాడ్స్ ప్రాబ్లం ఏంటంటే, టీవీలో కస్టమైజేషన్ ఉండదు. ఆ టైంకి ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తున్నామండి, ఆ ప్రోగ్రామ్ కి 1 కోటి మంది చూస్తారు అనుకో, వాళ్ళు ఏమంటారు 1 కోటి మంది చూస్తారు కాబట్టి మీరు ఇంత అమౌంట్ పే చేయాలి, 2 crores పే అంటే పే చేస్తాం. కానీ ఎవరు చూస్తారు? 10th class పిల్లలు కూడా చూస్తారు, వాళ్ళు మన కోర్స్ జాయిన్ గారు, లెస్ దాన్ 10th class. తర్వాత 60 years దాటిన వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు మన కోర్స్ జాయిన్ కాదు. సరే 21 to 40 అనేది మన టార్గెట్ ఆడియన్స్ అనుకోండి, అందులో కూడా ఎంతమంది ఉన్నారండి? అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కదా, పెయింటర్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, వాళ్ళు మన కోర్స్ ఎందుకు జాయిన్ అవుతారు? మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి రీచ్ కావాలి. కానీ టీవీలో మనం అన్వాంటెడ్ పీపుల్ కూడా చూపిస్తున్నాం. ఈ యాడ్స్ ఎట్లా ఉంటుందండి, మన టార్గెటింగ్ ఉంటుంది, మనం చెప్పాలి మనం ఎవరికి చూపిస్తున్నాం యాడ్ అనేది మనం చెప్తాం ఇక్కడ. యాడ్ ఇప్పుడు నేను ఈ రోజు క్రియేట్ చేసిన యాడ్ లో నేను క్లియర్ గా చెప్పాను నా యాడ్ ఎవరికి చూపించాలి, వాళ్ళకే అది చూపించింది. నేనేం చెప్పానంటే నా యాడ్ ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్ పీపుల్ మాత్రమే చూపించాలి, తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే చూపించాలని చెప్పిన. సో వాళ్ళకి మాత్రమే యాడ్ చూపించింది. ఆ విధంగా కస్టమైజేషన్ ఉంటుంది. ఇంకా పేరెంట్స్ కి చూపిస్తావా, నాన్ పేరెంట్స్ కా, ఇక్కడ చూడండి
నా బడ్జెట్ ఎంత, ఏ డివైస్ లో మన యాడ్ కనిపించాలి, ఏ లొకేషన్ లో మన యాడ్ కనిపించాలి, ఇవన్నీ సెట్టింగ్స్ మనం చేయొచ్చు. ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్ మాత్రమే. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు అనలిటిక్స్ కూడా వస్తుంది. హైదరాబాద్ లో ఏ పిన్ కోడ్ కి మన వీడియో పోయింది, పిన్ కోడ్స్ బట్టి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ వెళ్ళింది, ఇక్కడ వెళ్ళింది. దాని తర్వాత మెయిల్ చూసిరా, ఫీమేల్ చేసిరా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకు వస్తుంది అనమాట. అంత కస్టమైజేషన్ ఉంటుంది అనమాట యాడ్స్ లో. కాబట్టి మన బడ్జెట్ వేస్ట్ కాదండి, వేస్ట్ కాకుండా వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. సో ఇది కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. మొబైల్ యాప్ కానీ వెబ్సైట్లకు వెళ్ళినప్పుడు యాడ్ వస్తుంది, అంతా గూగుల్కి సంబంధించి. దీన్ని గూగుల్ యాడ్స్ అంటారు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఇది అయిపోయిన తర్వాత మీకు 5 గూగుల్ యాడ్స్ సర్టిఫికెట్ కూడా ఉంటాయి. 5 సర్టిఫికెట్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండి. సో మీకు తెలుసు ఇన్స్టాగ్రామ్, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందంటే దాని ఫాలోవర్స్ ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ 1 lakh ఫాలోవర్స్. తక్కువ ఫాలోవర్స్ ఉన్నా సరే దాని నుంచి బిజినెస్ ఎట్లా తీసుకురావాలి అన్నది మీరు నేర్చుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలోవర్స్ ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి, రీల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలాంటి రీల్స్ వర్కౌట్ అయితే ఎలాంటివి కావు. ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీథింగ్, ఆల్ సోషల్ మీడియా, ఈవెన్ ఇంక్లూడింగ్ ది యూట్యూబ్ యాజ్ వెల్. యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి, దాని నుంచి బిజినెస్ ఎట్లా చేయాలని మీరు నేర్చుకుంటారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, హౌ టు బ్రింగ్ బిజినెస్. బట్ నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఉందండి. మళ్ళీ యాడ్స్ ఎట్లా రన్ చేయాలి, సోషల్ మీడియాలో యాడ్స్ ఎట్లా రన్ చేయాలి. ఇప్పుడు మామూలుగా ఇది ఫేస్బుక్ అండి. ఫేస్బుక్ లో స్క్రోల్ డౌన్ చేస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ అయితే ఏ పోస్ట్ పెట్టారో అవి మనకు కనిపిస్తాయి. దీన్ని ఫీడ్ అంటారు. కానీ ఈ ఫీడ్ లో కూడా యాడ్స్ వస్తాయి. చూడండి, స్పాన్సర్డ్ యాడ్ అంతా చూద్దాం. ఇది 1 పోస్ట్, 2nd పోస్ట్, 3rd పోస్ట్, 4th పోస్ట్, స్పాన్సర్డ్ యాడ్. ఎవ్రీ 4 పోస్ట్ కి ఒక స్పాన్సర్డ్ యాడ్ వస్తుందండి. 2, 3, 4 స్పాన్సర్డ్ యాడ్. అంటే ఇలాంటి స్పాన్సర్డ్ యాడ్ మనం ఎట్లా క్రియేట్ చేయాలి, మన ప్రోడక్ట్ కానీ మన సర్వీస్ కి సంబంధించిన యాడ్ ని చాలా మందికి ఎట్లా రీచ్ చేయాలి. తర్వాత స్పాన్సర్డ్ యాడ్ రీచ్ చేసేటప్పుడు మనం ఎలాంటి ఇమేజ్ మనం క్రియేట్ చేయాలి, ఎలాంటి వీడియోస్ క్రియేట్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది అన్నది కూడా మేము నేర్చుకుంటాం. కంప్లీట్ టుటైజర్. ఇలాంటి వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఇలాంటి ఇమేజెస్ కూడా ఎట్లా క్రియేట్ చేయాలి, సో దట్ పీపుల్ కెన్ అట్రాక్ట్. దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ అండి. ఇప్పుడు మన అందరికి జీమెయిల్ అకౌంట్ ఉంటుంది, మనం మెయిల్స్ పంపిస్తుంటాం కదా. కానీ మనము రోజు 1 to 20 మెంబర్స్ పంపిస్తాం. కానీ కంపెనీలో పనిచేసినప్పుడు 1 lakh ఈమెయిల్స్ పంపిస్తాం. అలాంటి 1 lakh ఈమెయిల్స్ ఎలా పంపించాలి, ఓకే, దాని ద్వారా బిజినెస్ ఎట్లా చేయాలని కూడా మనం నేర్చుకుంటాం. దట్ ఈస్ ఈమెయిల్ మార్కెటింగ్. ఓకే, రైట్. సో ప్రోడక్ట్ సంబంధించిన మార్కెటింగ్. దాని తర్వాత అనలిటిక్స్ అండి. గూగుల్ అనలిటిక్స్ అంటే ఏం లేదు, ఇంత ట్రాఫిక్ తీసుకొచ్చినాం కదా, మరి ప్రస్తుతానికి మన వెబ్సైట్ లో ఎంత మంది ఉన్నారు అనేది ఈ టూల్ ద్వారా మనం చెక్ చేస్తాం. గూగుల్ అనలిటిక్స్ చాలా డిమాండ్ ఇది. మీరు డౌన్ ద లైన్ ఎక్స్పీరియన్స్ వెళ్ళారనుకోండి, గూగుల్ అనలిటిక్స్ మేనేజర్ అవుతారు. అప్పుడు మీ ప్యాకేజ్ 12 to 20 lakhs ప్యాకేజ్ ఉంటుంది పర్ ఇయర్. ఇది ఎంత, ఎందుకంటే ఈ వీళ్ళే బాగా అనలైజ్ చేస్తారనమాట. అరే మన వెబ్సైట్ ట్రాఫిక్ ఎంత వస్తుంది, ఎంతమంది ప్రోడక్ట్ ని యాడ్ టు కార్ట్ చేసారు, ఎంతమంది చెక్అవుట్, ఎంతమంది కార్ట్ అబాండన్ చేసారు, వాళ్ళని ఎట్లా రీచ్ చేయాలి, సేల్స్ ఎట్లా చేయాలి అన్నది ఇక్కడ ఉంటుంది. సో ఐ విల్ షో యూ దిస్. లోడ్ అవుతుంది. ఎవ్రీ డే, ప్రతి ఒక్క డిజిటల్ మార్కెటింగ్ డే విల్ నాట్ ఎండ్ వితౌట్ సీయింగ్ ద అనలిటిక్స్. ఇది చూడకుండా ఉండరు వాళ్ళు, కంపల్సరీ చెక్ చేస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళకు దీని ద్వారానే సేల్స్ అనేది తెలిసిపోతుంది. ఇవన్నీ అనలిటిక్స్. లెట్ మీ గో హియర్, జస్ట్ దిస్ వెబ్సైట్స్. ఎస్, ఇప్పుడు ఈ వెబ్సైట్ ని ఎవరైనా ఓపెన్ చేస్తే ఇట్ విల్ బి షోయింగ్ యూ. దిస్ ఆల్ ద డేటా, విల్ బి అనలైజింగ్ దిస్ డేటా. ఎంత ట్రాఫిక్ వచ్చింది, టోటల్ ఎన్ని సేల్స్ చేసినాం మనం, రైట్ నౌ ఎంత మంది ఉన్నారు. టోటల్ వచ్చేసి 1 week లో 9,000 యూజర్స్ వచ్చారు, $7,000 వచ్చింది. టోటల్ 12K సెషన్స్ చేసినాం మనం. తర్వాత ఎవ్రీ డే ప్రకారం కూడా ఉంది. May 10th ఎంత, May 11th ఎంత, May 12th ఎంత. దాని తర్వాత ఎక్కడి నుంచి వచ్చారు, మొబైల్, డెస్క్టాప్, టాబ్లెట్, విచ్ కంట్రీ నుంచి వచ్చారు వాళ్ళు, ఏ టైంలో బాగా 12 AM to 10 PM ఈ డార్క్ ఉంది కదా, ఈ టైంలో ఎక్కువ మంది ఉన్నారు.
ఏ పేజెస్ కి బాగా సేల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇందులో ఉంటుంది అన్నమాట. చూడండి, ప్రస్తుతానికి ఇద్దరు ఉన్నారు రియల్ టైంలో, ప్రస్తుతానికి ఇద్దరు ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు యూఎస్ లో ఇదేంటండి, ఎర్లీ మార్నింగ్ ఉంటుంది 4 o'clock, కాబట్టి ఎవరు లేరు. మీరు ఒక 2 hours తర్వాత చూస్తే దీంట్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. చూడండి, యాజ్ ఆఫ్ నౌ 2 people ఉన్నారు. ఇది నేను హైదరాబాద్ నుంచి, ఇది సమ్మన్ ఎల్స్ కేమ్. వాళ్ళ లొకేషన్ తెలిసిపోతుంది మనకి. ఇక్కడ లొకేషన్ కొట్టేస్తే ఒకరి డెస్క్టాప్, నేను వాళ్ళ మొబైల్ నుంచి లాగిన్ అయ్యారు ఎవరు. వాళ్ళ లొకేషన్ బహమస్, కేమ్ ఫ్రమ్ బహమస్. ట్రాఫిక్ సోర్సెస్ ఎలా వచ్చారు మన వెబ్సైట్ కి వాళ్ళు? గూగుల్ నుంచా? గూగుల్ నుంచి ఒకరు, నేను డైరెక్ట్ వెళ్ళాను, వాళ్ళేమో గూగుల్ నుంచి వచ్చారు. ఎవరు అసలు వాళ్ళు వచ్చిన వాళ్ళు? వెదర్ దే ఆర్ మెన్, విమెన్, వాట్ ఈస్ దర్ ఏజ్, ఏ ఫోన్ వాడుతున్నారు వాళ్ళు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయండి మనకు. కంట్రీ, సిటీ, బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్, ఇంకా వాళ్ళు పేరెంటా, నాన్ పేరెంటా, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది, ఇంత డీటెయిల్ నాలెడ్జ్ ఉంటుందండి. తర్వాత వచ్చిన వాళ్ళు మోస్ట్లీ ఎక్కడి నుంచి వచ్చారు అన్నది కూడా తెలిసిపోతుంది మాకు. లాస్ట్ 1 week కానీ, లాస్ట్ 30 days కానీ. దీన్ని బట్టే మా సేల్స్ అనేది మేము ఇంక్రీజ్ చేస్తాం. ఏ ప్లాట్ఫామ్ బాగుంది, ఇన్స్టాగ్రామ్ బాగుందా, ఫేస్బుక్ బాగుందా, లింక్డ్ఇన్ బాగుందా? చూడండి, ఈ 1 week డేటా, ఇది లాస్ట్ 30 days డేటా తీసుకున్నాం. లాస్ట్ 30 days లో April 7 to May 16, 34% ఆర్గానిక్, అంటే గూగుల్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చే ట్రాఫిక్ మాకు ఇది. దీని ఎస్ఈఓ, మా ఎస్ఈఓ బాగుంది కాబట్టి ఇంత ట్రాఫిక్ వస్తుంది. డైరెక్ట్ 24%, అంటే మా బ్రాండ్ ని గుర్తు పెట్టుకొని మరి వెబ్సైట్ కి వచ్చే వాళ్ళు ఇంతమంది. అంటే టోటల్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వల్ల మాకు దగ్గర 60% ఉన్నారు. మిగతా అంతా డిఫరెంట్ మార్కెటింగ్. ఏది బాగుంది అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా అన్నాం, దీనికి ఇంత 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 సెషన్స్ వస్తున్నాయి. ఇది క్లిక్ చేస్తే ఏ సోషల్ మీడియా బాగుంది అని తెలుసుకోవచ్చు మనం. ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్, పింట్రెస్టా, యూట్యూబా? ఆబ్వియస్గా ఇన్స్టాగ్రామ్ ఈస్ డూయింగ్ గుడ్ దాన్ ద అదర్ థింగ్స్. ఇంకా వీటిలో ఇంకా ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలన్నది విల్ బి థింకింగ్ అబౌట్. ఫైనల్ గా సేల్స్ అండి, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత సేల్ అవుతుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ప్రాఫిట్ లో ఉన్నామా, లాస్ లో ఉన్నామా? ప్రస్తుతానికి లాస్ట్ 1 month లో చూస్తే $49,000 సేల్ చేసినాం మనము. $49,000. అందులో May 16 ఎస్టర్డే ఎంత వచ్చింది? $447, $1,000, $1,266, $905. ఇలా విధంగా ఒక రోజు మాత్రం హైయెస్ట్ $9,000 కూడా సేల్ వచ్చింది అట్లా. సో దిస్ ఈస్ కాల్డ్ గూగుల్ అనలిటిక్స్. సో ప్రోడక్ట్ మార్కెటింగ్ అనలిటిక్స్, ఇది జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి పనికొస్తుంది. తర్వాత జాబ్ చేంజ్ కావాలనుకున్న వాళ్ళకు, బిజినెస్ పీపుల్ కి, ఫ్రీలాన్సింగ్ వాళ్ళకు, అందరికీ పనికొస్తుంది. దీంతో పాటు మీకు బ్లాగింగ్ ఎలా చేయాలి, యూట్యూబ్ ఎలా చేయాలి, అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలన్నది కూడా నేను నేర్పిస్తా. బ్లాగింగ్ అంటే ఒక మూవీస్ గురించి, టెక్నాలజీ గురించి, ఫ్యాషన్ గురించి కానీ బ్లాగ్ రాసి దాని ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది నా బ్లాగ్, మోస్ట్లీ మా డిజిటల్ మార్కెటింగ్ గురించి రాస్తున్నాను అనమాట. ఇది రాయడం వల్ల యాడ్స్ వస్తాయి, ఈ యాడ్స్ చూడడం వల్ల మాకు డబ్బులు వస్తాయి అనమాట. ఆ విధంగా మీరు ఏదైనా టాపిక్ చూస్ చేసుకోండి, దాని ద్వారా ట్రాఫిక్ ఎట్లా అట్రాక్ట్ చేయాలి, హౌ టు మేక్ మనీ ఆన్ దిస్ యూ విల్ బి లర్నింగ్. నెక్స్ట్ యూట్యూబ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడినాం. యూట్యూబ్ ద్వారా కూడా మీరు మనీ మేక్ చేయొచ్చు. మీరు చాలా వరకు చూసి ఉండొచ్చు, మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎంతో మంది ఉండొచ్చు. సో చాలా మంది ఇండియాలో 3 crore to 4 crore రూపీస్ సంపాదించిన కూడా చాలా మంది ఉన్నారండి, చాలా మంది. నేను ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించిన అమౌంట్ చూపిస్తా, డైరెక్ట్ అమౌంట్, ఇండైరెక్ట్ అమౌంట్ రెండు చూపిస్తా. చూడండి, నేను డైరెక్ట్ గా సంపాదించిన అమౌంట్ అరౌండ్ $3,000 అండి, అంటే 2 లక్షల రూపాయలు. $3,000, $80 ఉంది ఇప్పుడు, దగ్గర 2,40,000, 2,60,000 వరకు వస్తుంది. ఇది నేను డైరెక్ట్ గా యాడ్స్ ద్వారా సంపాదించిన అమౌంట్. బట్ ఇండైరెక్ట్ గా నేను సంపాదించింది మోర్ దాన్ 40 lakhs. ఎందుకంటే నా యూట్యూబ్ వీడియో చూసిన వాళ్ళు నా కోర్స్ జాయిన్ అవుతారు. ఇక్కడ కోర్స్ గురించి మాట్లాడుతున్నా, ఓకే. తర్వాత నా క్లయింట్స్ అయిపోతారు. మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్, దీస్ ఆల్ క్లయింట్స్ కేమ్ ఫ్రమ్ యూట్యూబ్ ఓన్లీ అండ్ దే ఆర్ పేయింగ్ మనీ. సో డైరెక్ట్ ఇన్కమ్ కంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ ఎక్కువ. మీరు చాలా మంది తెలుగు ఛానల్ చూస్తారు. ఇప్పుడు స్మార్ట్ గౌతమి అని ఒక ఆమె విజయవాడ ఉంది, తర్వాత బ్యాంకాక్ పిల్ల అని ఒక ఆమె స్టార్ట్ చేసింది, ఆమె విజయనగరం ఆమె. వీళ్ళు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. వాళ్ళ లైఫ్ లో ఏమైతుందని చెప్తారు.
వాళ్ళకి మోస్ట్లీ యాడ్స్ ద్వారానే ఇన్కమ్ ఉంటుంది అనమాట. ఇండైరెక్ట్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్ ఉండదు. కానీ వాళ్ళు కూడా ఈ మధ్య ఏం చేస్తారు, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చెప్తారు. అంటే ఒక ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి కంపెనీ వచ్చేసి ఈమె చెప్తుంది అనమాట, మీరు ఒకసారి మా ప్రోడక్ట్ ప్రమోట్ చేయండి, మేము మీకు ₹1,00,000 ఇస్తాము, 2,00,000 ఇస్తామని చెప్తారు. ఆ విధంగా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఓకే, డైరెక్ట్ ఇన్కమ్ టు ఇన్కమ్. థర్డ్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అండి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం లేదు, అమెజాన్ లాంటి కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీలో మీరు ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు. ఈ ప్రోడక్ట్ కాస్ట్ ₹14,000. కొనే ముందు నేనేమంటా, నువ్వు నా ఫ్రెండ్ అనుకో, నువ్వు కొంటున్నావు ఎట్లా, నేను లింక్ పంపిస్తా, ఆ లింక్ ద్వారా కొనమని చెప్తా. ఆ లింక్ ద్వారా నువ్వు కొంటే నాకు 10% కమిషన్ వస్తుంది. 10 కావచ్చు, 20 కావచ్చు, డిపెండ్స్ ఆన్ ద అఫిలియేట్స్. నేను ఇంతవరకు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా సంపాదించిన అమౌంట్ చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్ గా ట్రైన్ చేస్తాం. ఈ కోర్స్ జాబ్ కోసం మాత్రమే కాదు. We want people to become entrepreneurs. We want people to become freelancer. We want people to take clients and work on that. And also make passive income like this. How we are making, you can also make the money. ఇవన్నీ యాజ్ ఆఫ్ నౌ డేట్ లో అయినది నేను చూపిస్తున్నా. రైట్ నౌ అగైన్ చూడండి, May 17th. రైట్ నౌ నాకు నెక్స్ట్ పేమెంట్ ఏంటంటుండు, May 23కి రిలీజ్ చేస్తా అంటుండు. ఎంత, 50,000 రిలీజ్ చేస్తా అంటుండు. నాకు టోటల్ పెండింగ్ ఉన్న అమౌంట్ 80,000 అండి. ఓకే, ఇదంతా అమౌంట్ నాకు పాసివ్ ఇన్కమ్ ద్వారా వచ్చింది. ఈ వీక్ లో చూడండి ఆల్రెడీ ఒక సేల్ అయింది, అందులో 5,000 వస్తున్నాయి. నా కష్టం ఏం లేదు, ఇలా బుర్ర వాడిన అంతే. లింక్ షేర్ చేయడం వల్ల, వాళ్ళు క్లిక్ చేయడం వల్ల వచ్చిన అమౌంట్ ఇది. కాకపోతే ఇది చెప్పినంత ఈజీ కాదు, చేయాలి, బుర్ర పెట్టి చేయాలి. తర్వాత చేయంగా మంచిగా వస్తుంది సేల్. సో చాలా మంది దీనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఇది క్యాష్ చేసుకొని చాలా మంది యూట్యూబ్ లో హౌ టు మేక్ మనీ, నెలకు 50,000 ఎట్లా సంపాదించాలని క్యాష్, అలాంటి వాళ్ళు నమ్మొద్దు. నథింగ్, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. ఒక రోజులో ఏది కాదండి. ఓకే, మనం చేయంగా అల్గారిథం హిట్ అయ్యి దెన్ యుల్ గెట్ ఎ సేల్. బట్ నేను సిస్టమేటిక్ గా చెప్తా, మినిమం 6 months లో మీరు ఈ అమౌంట్ మేక్ చేయొచ్చు. చూడండి, May 23కి ఎంత అమౌంట్, నవంబర్ లో ఎంత పేమెంట్, ఇవన్నీ అమౌంట్. 50, 45, 15, 75, 20, 35. I'm not working for any company. Still, I'm entrepreneur. By sitting at home, I'm making this money. So, ఈ విధంగా ఇవన్నీ కలిసి మీకు వస్తుంది అన్నమాట. So, that's it. So, what is digital marketing? Career in digital marketing. What are the modules are there? What are the benefits you have? I explained. When it comes to course duration, course వచ్చేసి మీకు 2 months ఉంటుందండి. 2 months కోర్స్ ఉంటుంది. కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 month ఇంటర్న్షిప్ కూడా ఇస్తాం. ఇంటర్న్షిప్ ఎందుకోసం అంటే మినిమం పర్ఫెక్ట్ చేయడానికి. ఇంటర్న్షిప్ 3 months కోర్స్. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ కి వెళ్ళొచ్చు, లేదంటే నేను చెప్పిన మిగతా ఏదైనా కూడా ట్రై చేసుకోవచ్చు. ఎవ్రీడే మీకు 1 hour ఉంటుంది క్లాస్. ఎవ్రీడే 1 hour ఉంటుంది క్లాస్, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. కానీ ఎవ్రీడే 3 hours వర్క్ ఇస్తాము. ఆ వర్క్ చేయాలి, వర్క్ చేసి మాకు రిపోర్ట్ పంపించాలి. ఆ రిపోర్ట్ నేను వ్యాలిడేట్ చేస్తాను, మీరు మంచి చేసిరా లేదా అనేది. కంపల్సరీ దిస్ ఇస్ మోర్ అబౌట్ ద రిపోర్టింగ్ బేస్డ్. నేను చూపిస్తాను మీకు అది స్టూడెంట్స్ ఎలా రిపోర్టింగ్ చూడండి. సో మీరు కూడా అంటే ఇంత రిపోర్ట్ చేస్తున్నారంటే మీరు కంపెనీకి పోయినప్పుడు ఇదే పని చేస్తారా, ఆ పని అయితే నేను ఇప్పుడే నేర్పిస్తున్నా. కాబట్టి మీరు కాన్ఫిడెన్స్ గా వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు శాలిని 2 months కోర్స్ అయిపోయింది, తర్వాత తను వర్క్ చేస్తుంది, ఆ వర్క్ రిపోర్ట్ చూస్తుంది. ఇప్పుడు షీజ్ అన్ ఇంటర్న్షిప్ అనమాట. డైరెక్ట్ సబ్మిషన్, ఇమేజ్ సబ్మిషన్, సోషల్ బుక్, ఇదంతా వెబ్సైట్లకు సంబంధించింది. ఈ విధంగా మీరు చేస్తారు, వాలిడేట్ చేసి మూవ్ ఫార్వర్డ్ అవుతాం అన్నమాట. ఓకే, సో టోటల్ బెనిఫిట్ వచ్చేసి మీకు మా దగ్గర నుంచి మీకు సర్టిఫికెట్ వస్తుందండి. యూ విల్ గెట్ ఎ సర్టిఫికెట్ లైక్ దిస్. బట్ దానితో పాటు మీకు గూగుల్ సర్టిఫికెట్స్ కూడా వస్తాయండి. 5 గూగుల్ సర్టిఫికెట్. ఆ గూగుల్ సర్టిఫికెట్ ఎక్కడ పోయినా ప్రపంచంలో మీకు వ్యాలిడ్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మీరు ఎక్కడ పోయినా కూడా వ్యాలిడ్ ఉంటుంది. సో odmt.in, దిస్ ఇస్ మీ, దీస్ ఆర్ అవర్ ట్రైనర్స్. వీ హ్యావ్ డిఫరెంట్ ట్రైనర్స్ as well. ఇది మా నుంచి వచ్చే సర్టిఫికెట్, ఇది గూగుల్ నుంచి వచ్చే సర్టిఫికెట్. 5 వస్తుంటాయి, ఇది 1 వస్తుంది. హైదరాబాద్ లో మాకు వాల్యూ ఉంది. మా పేరు చెప్పిన, ఓడిఎంటీ కంపెనీ చెప్పిన, నా పేరు సుభాష్ మంగళం చెప్పిన పీపుల్ గుర్తుపడతారు. ఇంకా ఇదైతే వరల్డ్ వైడ్ ఉంటుంది. సో మా స్టూడెంట్స్ ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్ ఫర్ దీస్ కంపెనీస్ ఆల్రెడీ. గూగుల్, యాక్సెంచర్, అమెజాన్, మీడియామెంట్, కాగ్నిజెంట్,
ఇంకా చాలా ఏజెన్సీ కూడా పనిచేస్తారు అనమాట. సో యూ విల్ బి వర్కింగ్ ఆన్ ద టూల్స్ అండి. ఇవన్నీ టూల్స్ మీకు యాక్సెస్ ఇస్తాం, దీనిపైన మీకు ప్రాక్టికల్ గా నేర్పిస్తుంది అనమాట. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు కోర్స్ ఫీజు మా దగ్గర 2 ఉన్నాయండి. 2 months మీకు అందరికి 2 months, మీరు అందరూ ఫ్రెషర్స్ కాబట్టి మీకు 2 months కరెక్ట్ అండి. 6 months కోర్స్ కూడా ఉందన్నమాట. మోస్ట్లీ ఆల్రెడీ బిజినెస్ చేస్తారు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి సెట్ అవుతుంది. లేదంటే చాలా 6 to 7 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు స్విచ్ కావాలనుకున్న వాళ్ళకు 6 months రన్ చేస్తారు. సో ఈ 6 months దాని ఫీజు 65,000 అండి. ఈ 2 months కోర్స్ ఫీజు వచ్చేసి 25,000 అండి. యూ కెన్ పే ఇన్ 2 installment, 12,500 plus 12,500. ఇది ఈఎంఐ ఆప్షన్ ఉంది, 6 months ఈఎంఐ లో పే చేసుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద కోర్స్ డీటెయిల్స్. సో నేను గ్యారంటీ ఇస్తున్నా, చాలా లైవ్లీ సబ్జెక్ట్, అసలు బోర్ కొట్టనే కొట్టదు. నేను ఇప్పటికీ కూడా ఇట్స్ బీన్ 10 years, ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్, ఐ నెవర్ గెట్ బోర్డ్. నా స్టూడెంట్స్ కూడా ఇనిషియల్ గా మేము కెరియర్ లో పూర్ ఉన్నాం అని చెప్పిన వాళ్ళు కూడా రోజుకి 5-6 గంటలు కష్టపడుతూ ఉంటున్నారు అనమాట. దెర్ ఆర్ సో మెనీ సక్సెస్ స్టోరీస్. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి I'll show you these videos. ఇది వాచ్ చేయండి, పక్కా మీకు ఒక అవగాహన వస్తుంది. ODMT అని టైప్ చేయండి. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు ఛానల్ ఉంది, ఇంగ్లీష్ ఛానల్ 2 ఉన్నాయి. ఇది ఇంగ్లీష్ ఛానల్. ఇక్కడ చూడండి, నేను అన్ని వీడియోస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చిన. పీపుల్ ఎవరైనా అఫోర్డ్ చేయని వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. చాలా మంది బెంగళూరు నుంచి, చెన్నై నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకుంటారు. కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మనం ఈ వీడియో చూస్తుంటాం, సడన్ గా రైట్ సైడ్ వేరే మనకు నచ్చిన వీడియో కనిపిస్తుంది. ఓకే, ఇంకా అక్కడనే వెళ్ళిపోతాం, ఇక్కడ రామ్, మధ్యలో స్టక్ అయిపోతాం. ఎవరైనా గైడెన్స్, ఒక మెంటర్ కావాలి. కాబట్టి అబ్వియస్ గా ఇది ఎవరికి పనికి వస్తుంది అంటే, కోర్స్ నేర్చుకున్న తర్వాత రివిజన్కి పనికి వస్తుందండి. లైవ్కి వెళ్ళండి, నేను చాలా లైవ్ ఇంటర్వ్యూస్ తీసుకుంటే, కర్నూలు స్టూడెంట్ ఒక ఆయన స్టడీస్ లో తక్కువ ఉండే, అలాంటి ఆయన ఇలా 12 నుంచి 13 US క్లయింట్స్ మేనేజ్ చేస్తుండు. సౌమ్య నేర్చుకుంది, 7 lakhs ప్యాకేజ్ కొట్టింది, ఇప్పుడు యూఎస్కి వెళ్తుంది అనమాట. తర్వాత హౌస్ వైఫ్స్కి ఎట్లా సెలెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా మాట్లాడాను. డైరెక్ట్ కోర్స్ మధ్యలోనే వాళ్ళకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా తీసుకున్నాండి, అది కూడా లైవ్ పెట్టిన, అది కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, దిస్ ఇస్ ఆల్ అబౌట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ లెట్ మీ నో గైస్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి.